హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, ఏనుగులు అనేవి ఆకారంలో, పరిమాణంలో చాలా పెద్ద జీవులని మనకు తెలుసు. మాకు తెలుసులేరా. జంతువులన్నిటిలోకెల్లా కూడా పెద్ద జీవులు ఏవయ్యా అంటే ఏనుగులని చెప్పొచ్చు. కానీ ఈ ఏనుగులు కూడా ఒక జీవంటే చాలా భయపడతాయంట. ఏనుగులకు తేనెటీగలంటే చాలా భయం అంట. తేనెటీగలు చాలా చిన్నగా ఉండటం వల్ల ఏనుగు యొక్క తొండం, కంటి భాగాల్లో కుడతాయని ఏనుగులు చాలా భయపడతాయి. అందుకే ఏనుగులకి తేనెటీగలంటే చాలా భయం అంట. ఫ్రెండ్స్, మనం చాలా వస్తువుల మీద మేడ్ ఇన్ చైనా అనే లేబుల్ని చూస్తుంటాం కదా. అయితే ఈ మేడ్ ఇన్ చైనా అనే లేబుల్ని మాత్రం కొరియాలో తయారు చేస్తారట. ఫ్రెండ్స్, మనం చిన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీష్లో క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అని వింటుంటాం కదా. ఈ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అనేటివి కేవలం ఇంగ్లీష్ భాషలోనే ఉంటాయనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అనేటివి జర్మన్, లాటిన్, ఫ్రెంచ్, గ్రీకు భాషల్లో కూడా ఉన్నాయి. కేవలం అరబిక్, ఆసియాలో ఉండే దేశాల్లో మాత్రమే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అనేవి లేవు. ఫ్రెండ్స్, ఎవరైనా కానీ పర్మిషన్ లేకుండా కంట్రీ బోర్డర్ దాటి బయటకు వెళ్ళినా లేదా లోపలికి వచ్చినా కానీ వారిని అరెస్ట్ చేస్తారు కదా. అలాగే 2011లో పాకిస్తాన్ ఆర్మీ కూడా ఇండియా నుండి పాకిస్తాన్ బోర్డర్ దాటి వెళ్ళినందుకు గాను ఒక కోతిని అరెస్ట్ చేసిందంట. ఫ్రెండ్స్, ప్రతి గ్రామాల్లో, పట్టణాల్లో శ్మశానాలు మనం చూస్తూనే ఉంటాం. శ్మశానాల గురించి మనందరికీ తెలుసు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశానం ఎక్కడుందో మీకు తెలుసా? ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశాన వాటిక ఇరాన్లోని నజఫ్లో ఉంది. దీనిని పీస్ ఆఫ్ వ్యాలీ అని కూడా అంటారంట. ఈ శ్మశాన వాటికలో మొత్తం దాదాపు 50 లక్షల సమాధులు ఉన్నాయంట. ఫ్రెండ్స్, మనం ఏదన్నా ఆటలాడుతూ కింద పడినా లేదా ఏదైనా దెబ్బ తగిలినా ఆ దెబ్బ తగిలిన ప్రదేశంలో నొప్పి అనేది వస్తుంది. అయితే మన శరీరంలో ఒక ప్రదేశంలో మాత్రం నొప్పి అనేది తెలియదంట. మెదడు మాత్రమే నొప్పి తెలియని భాగం అంట. ఎందుకంటే నొప్పిని కలిగించేటువంటి గ్రాహకాలు మెదడులో ఉండవంట. కాబట్టి నొప్పి తెలియదు. మెదడును సూదితో గుచ్చినా గానీ నొప్పి ఉండదంట. ఫ్రెండ్స్, మనం ఇంగ్లీష్లో ONE1, TWO2, THRE3 అని వర్డ్స్లో రాస్తాం కదా, 1, 2, 3లో. అలా రాస్తూ పోతే 1 బిలియన్ అని వచ్చే వరకు ముందు రాసిన వాటిలో బి అనే అక్షరం కనబడదంట. ఫ్రెండ్స్, డిజ్నీ కార్టూన్లలో మిక్కీ మౌస్ కార్టూన్ మనందరికీ బాగా తెలుసు కదా. అయితే ఇటలీ దేశంలో మాత్రం చాలా మందికి ఆ పేరు తెలియదంట. ఎందుకంటే ఇటలీ దేశంలో మిక్కీ మౌజ్ని టోపోలినో అనే పేరుతో పిలుస్తారంట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసే సినిమాలను బాగుంటే హిట్ లేదా బ్లాక్ బస్టర్ అని అంటుంటాం కదా. అయితే ఈ పదాలు 1940కి ముందు వరకు అమెరికా సైనికులు ఒక ప్రాంతంపై ఆకాశం నుండి బాంబులు దాడి చేస్తే బ్లాక్ బస్టర్ అని, సైనికులు మెరుపు దాడి చేస్తే హిట్ అని అనేవాళ్ళంట. ఫ్రెండ్స్, మనం తినే ఫుడ్లో ప్రధానంగా వాడేటువంటి పదార్థాలలో ముఖ్యమైనది ఉప్పు. అయితే ఉప్పు అనేది లేకపోతే మనం తినే పదార్థాలకి ఆ రుచి అనేది రాదని మనందరికీ తెలుసు. కానీ కుక్కలు ఉప్పు రుచిని ఆస్వాదించలేవట. ఎందుకంటే కుక్కల నాలుకలో 1700 రుచిబుడిపెలు మాత్రమే ఉంటాయట. మనిషి నాలుకైతే 9000 రుచిబుడిపెలు ఉంటాయి కాబట్టి మనం అందరం కూడా ఉప్పుని ఆస్వాదించగలుగుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.